హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దోశ చేస్తున్నాము. అదేనండి, మన తెల్ల దోశ కాదండి, ఇడ్లీకి రుబ్బుతాం కదా ఆ పిండితో కాదండి. ఎంతో హెల్దీ అయినా మన డయట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదే అండి, మన సద్దల దోశ చేస్తున్నాం ఈరోజు. పక్కా మెజర్మెంట్లో చూపించినాను, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు మన సద్దల దోశకి మెజర్మెంట్లు చూసేద్దాం రండి. ఈ సద్దల దోశకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. సద్దులు ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. 1 2 చూడండి. ఉప్పుడు బియ్యము ఇక్కడ అర్ధ గ్లాస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు మనం సద్దలు వేసుకున్నాం కదా, అర్ధ గ్లాసు ఉప్పుడు బియ్యము. ఇప్పుడు ఇది దీంతో వేసేద్దాం. చూడండి, అదే గ్లాస్తో రేషన్ బియ్యం అర్ధ గ్లాస్ తీసుకున్నాను. అదే అండి, పచ్చి బియ్యము అర్ధ గ్లాసు తీసుకుంటున్నాను. దీన్ని వేసేద్దాము. 2 గ్లాసులు సద్దలు, అర్ధ గ్లాసు ఉప్పుడు బియ్యము, అర్ధ గ్లాసు పచ్చి బియ్యము, అంటే 2 గ్లాసులు సద్దలు, 1 గ్లాసు బియ్యం లెక్క వస్తుంది. ఇప్పుడు అదే మెజర్మెంట్ లో ఉద్దిపప్పు తీసుకుందాము. అది కూడా అదే గ్లాసులోనే అర్ధ గ్లాసు ఉద్దిపప్పు వేస్తున్నాము. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు కూడా ఇందులో వేసేస్తాము. చూడండి, అదే గ్లాస్తోనే అర్ధ గ్లాసు అటుకులు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా కడిగి మనకి ఇడ్లీకి ఎట్లా నానబెడతామో అంతసేపు నానబెట్టినామంటే సరిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న లేసి దోశ వేసుకోవచ్చును. ఇవి బాగా కడుక్కునేసి ఇది మినిమం 6 గంటలు నానాలి. నానితేనే బాగా వస్తుంది దోశ. ఎందుకంటే సద్దలు గట్టిగా ఉంటుంది కదా, ఇది నానడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి 6 గంటల ముందు నానబెట్టేయాలి. ఇట్లా ఒక 4 సార్లు కడిగేద్దాము. ఒకేసారి ఇప్పుడే కడిగి పెట్టేసినామంటే అటుకులు వేస్తున్నాం కదా, మళ్ళీ కడిగే పని ఉండదు. మళ్ళీ కడిగినామంటే అటుకులంతా కరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడే బాగా క్లీన్గా కడిగి నీళ్ళు పోసి పెట్టినామంటే అట్లే రుబ్బేయచ్చు. సద్దలు కదండి, ఇది కడుగుతుంటే నల్లగానే వస్తూనే ఉంది. కాబట్టి నేను ఇక్కడ 5 సార్లు కడుగుతూ ఉన్నాను. ఇంకా 2 సార్లు కడగదాం, ఇది 3వసారి. ఇక్కడ గింజలంతా వెళ్ళిపోతుంది కదండి. ఇది వచ్చి నేత గింజలు అంటారు కదా, అది బాగా ఎండిపోతే అది తేలుకునేస్తుంది. బరువు ఉండదు కదా గింజలు, కాబట్టి అది తేలుకునేస్తుంది. అంటే అది ప్రాణం లేని గింజల లెక్కలో వస్తుంది. కాబట్టి ఆ గింజలంతా వెళ్ళిపోతుంది. మీరు దాని గురించి మీరు వరి అవ్వద్దండి. ఇప్పుడు 4వసారి ఈ నీళ్ళు వంచేసి ఇంకోసారి పోసి పక్కన పెట్టేద్దాం. 4 సార్లు కడిగినాము, 5వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తున్నాము. మళ్ళీ 6 అవర్ల తర్వాత మనం పిండి కొట్టించుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ సజ్జల దోశ పొద్దున్న టిఫిన్కి, నైట్ డైట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇంకొకటి అండి, షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రైస్ తినకూడదు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. బాగా శక్తిని ఇస్తుంది. సద్దులు ఉంటే చాలా మంది తింటే కడుపు నొప్పి వస్తుందని ఆలోచిస్తారండి. కాకపోతే ఇక్కడ నేను 6 అవర్లు నానబెట్టి పిండి కొట్టించుకొచ్చిండేది, కాబట్టి కడుపు నొప్పి రాదు. దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. ఇప్పుడు మెజర్మెంట్లు చూసాం కదండి, 6 అవర్లు నానబెట్టి కొట్టించుకొచ్చిన పిండిని చూద్దాం రండి. చూడండి, ఇది ఒక నైట్ అంతా అలానే పెట్టేసినాము. బాగాను పిండి పులిచింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏం తెలుసా, మీరు కొట్టించుకొచ్చినాక మీకు ఎంత కావాలో అంతే తీసుకొని ఉప్పేసి పిండి కలుపుకొనేసి దోశ వేసుకోవచ్చు. మిగిలిన పిండి అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. పైన ఏ పిండి అయినా అంతే, 3 రోజులు 4 రోజులే. దానిపైన స్టోర్ చేసుకొని తిన్నా కానీ అది ఫలితం ఉండదు. నేనైతే వారంలో 2 రోజులు వేస్తూనే ఉంటాను. ఈ దోశే కదండి, రాగి దోశ వేస్తాను. ఒకరోజు రాగి దోశ, ఒకరోజు గోధుమల దోశ, ఒకరోజు జొన్న దోశ, ఒకరోజు ఇట్లా ఈ దోశ, మామూలు దోశ అలా వేస్తూనే ఉంటాను. కాకపోతే నేను ఏది వేసినా 2 రోజులు 3 రోజులే నిలువ పెట్టుకుని దానిపైన పెట్టలేదండి. అదేం కష్టం, ఆ బియ్యం కొలత పెడతాం, నీళ్ళు వేస్తాం, కడగతాం, మిషన్కి ఎత్తిపోయి కొట్టుకొని వస్తాము, అంతే కదండి. దాంతో ఏం కష్టం ఉంటుంది. అది వారానికి వారం అంతా సరిపోయేంత వేస్తారు. ఈ శనివారం వేస్తే వచ్చే శనివారం వేస్తారు కొంతమంది. అలా వేసి తిన్నా కానీ ప్రయోజనం ఉండదండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి కుప్పతోటి ఇలాగ మురుగు పెట్టి తినే కన్నా ఫ్రెష్గా వేసుకొని తినేది ఎంత బాగుంటుంది. నేనైతే తరకారీ కూడా అంతే అండి, ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టకపోయలేదు. ఎప్పుడు కావాలో అప్పుడు పోయి కొనకొచ్చుకుంటాను, చేసుకుంటాను, అలానే చేస్తాను. ఎంతవరకు మీకు వీలైతుందో అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టేది తగ్గించేయండి. ఇప్పుడు చూడండి, బాగా పులిచింది పిండి. ఇలా ఇప్పుడు ఎంత కావాలో అంతే తీసుకుందాం మనము. ఈ సజ్జల దోశకి చట్నీ చేద్దామా, కారం చేద్దామా? వద్దు, సాంబార్ చేద్దాం. అది నా స్టైల్లో సాంబారు. అదే అండి, మామూలు సాంబార్ కూడా కాదు, నా స్టైల్లో మెంతే సాంబార్ చేస్తున్నాను. ఎప్పుడు మనం పెసరపప్పు సాంబారు, కందిపప్పు సాంబార్ పెడుతూనే ఉంటాం కదా, ఇలా వెరైటీగా మెంతే సాంబార్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, చేద్దాం రండి. చూడండి, మెంతే సాంబార్కి కావాల్సింది కందిపప్పు, మెంతాకు, టమోటాలు. ఇప్పుడు కుక్కర్లో పప్పు, టమోటాలు పెట్టుకుందాము. ముందుగా పప్పు కుక్కర్లో వేసుకొని కడిగి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇందులోనే పప్పులోనే 2 టమోటాలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కడిగి స్టవ్ మీద పెట్టుకుందాం. పప్పు 2 సార్లు బాగా కడుక్కునేసినాము, 3వసారి నీళ్ళు పోసుకున్నాము. ఇట్లా టమోటాలు 4 భాగాలు చేసుకున్నామండి. 1 టమోటో
ఇట్లా 4 భాగాలు చేసి కుక్కర్లో వేసేస్తున్నాము. అప్పుడు ఉడికే గుందరికి టమాటాను మెత్తగా అవుతుంది, పప్పు మెత్తగా అవుతుంది. మనం గెరిటితో మెతుక్కుంటే సరిపోతుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా నూనె వేస్తాం, పొంగకుండా ఉంటుంది. ఇక 1/2 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. మొత్తం 3 టమాటాలండి, ఒక టమాటా అట్లా పెట్టుకుని ఈ తిరుగుబాతికి వేస్తాము. మెయిన్ ఇప్పుడు మెంతాకు క్లీన్ చేసుకోవాలండి, ఇదే ప్రాసెస్ ఉండేది మనకి. దీన్ని క్లీన్ చేసుకున్నామంటే సాంబార్ అయినట్లే. ఇది ఒక్కొక్క ఆకే గిల్లుకోవాలి కదండి, కొంచెం టైం పడుతుంది కాబట్టి గిల్లుకునేస్తాము. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చి ప్రెజర్ పోయే లోపల మనకు మెంతాకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు ఇప్పుడు 4 విజిల్ పెట్టుకుంటామండి, మెత్తగా అవ్వాలి పప్పు. సాంబార్ కదా కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ 4 విజిల్ పెట్టుకుంటున్నాను పప్పు. ఆ లోపల దీన్ని క్లీన్ చేసుకుందాం. మెంతాకు అనేది ఇట్లా ఆకులే గిల్లుకోవాలండి. ఈ కాండలు వేసారనుకోండి, ఈ కాండలు వేస్తే పుల్లలుగా కనిపిస్తుంది, పిల్లవాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి నేను ఇక్కడ ఆకులుగా గిల్లుకుంటున్నాను. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది. మీరు టైం లేదు అంటే ఇలాను దుసుకోవచ్చును, మీకు తెలియదు కదా అందుకే చెప్తున్నాను. ఇట్లు కానీ దుసుకోవచ్చు, ఆకులు వచ్చేస్తుంది. అన్నీ అట్లా క్లీన్ చేసుకొని నీళ్ళలో వేసి కడుక్కోవాలి. చూడండి మెంతాకు క్లీన్ చేసే లోపల 4 విజిల్లు వచ్చేసినాయి. ఇది కుక్కరును ప్రెజర్ పోయింది. ఇంకా తిరుగుబాతు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మెంతాకుని బాగా కడుక్కునేద్దాం. ఒకసారి 2 సార్లు కడగాలండి, ఒకసారి కాదు. ఇందులో కల్లుప్పు వేద్దాము, ఒక 5 నిమిషాలు ఉడిచేద్దాము. ఇది బాగా ఊరుతుంది. ఆ లోపల మనము ఎర్రగడ్డ టమాటా కట్ చేసుకోవాలి కదా, అంతసేపు ఇది ఇట్లా ఉంది. సాంబార్ కొద్దిగా చింతపండు తీసుకున్నానండి, ఉసిరికాయల అర్ధం ఉసిరికాయ అంతా చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఈ సాంబార్ మధ్యాహ్నం లంచ్ బాక్స్కి రైస్కి కూడా కడుతున్నాను కాబట్టి తీసుకుంటాను. రైస్కి కానీ చాలా సూపర్గా ఉంటుందండి, ఇడ్లీకి, దోశకి, చపాతీకి, రైస్కి అంత బాగుంటుంది ఈ సాంబారు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఎందుకు వేస్తున్నా అంటే ఇదే రైస్కి చప్పదనం ఉంటుంది కదా, చప్పదనం లేకుండా ఉండేకి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కడిగి నానబెట్టేద్దాము. ఇప్పుడు ఇది మునిగేంత నీళ్ళు పోద్దాము. ఇది నానుతూ ఉంటుంది. ఇప్పుడు తిరుగుబాతకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు సాంబార్కి ఎర్రగడ్డ టమాటా కడిగి కట్ చేసుకుందాము. ఇలా 2గా వేసేసి ఇలా అర్ధానికి వేసేసి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది సాంబార్కి. మెంతాకు సాంబార్ అనేది షుగర్ పేషెంట్లకి చాలా అంటే ఉపయోగపడుతుంది. అలాగే సజ్జల దోశ ఇంకా చాలా ఉపయోగపడుతుంది. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు టమోటాని మరీ అంత చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాంబార్కి ఇలా 2గా వేసేసి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే డైట్లో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ముఖ్యంగా మన లేడీస్కి అండి చుండ్రు వల్ల, హెయిర్ గ్రోత్ వల్ల చాలా ప్రాబ్లాలు ఉండే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మెంతులు ఒక నైట్ నానబెడతారు, మిక్సీకి వేస్తారు, తలకు పట్టిస్తారు. దానికంటే మెంతులు ఇంకా వచ్చే ఆకుని ఇలా కూర చేసుకొనేసి కడుపుకి తిన్నామంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కదండి. కాబట్టి ఇలాను ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి మరీ పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాదు, మీడియంగా కట్ చేసుకున్నాను. సాంబార్కే కదా. తెల్లగడ్డ ఒక చిన్న తెల్లగడ్డ అండి, ఇవి కూడా దంచుకునేస్తాము. పొట్టు తీసేసి దంచుకుంటున్నాను. ఎక్కువగా దంచాల్సిన అవసరం లేదు, కచ్చాపుచ్చాని దంచితే సరిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పెట్టుకునేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని తిరుగుబాతికి పాత్ర పెట్టుకుందాము. ఇప్పుడు పాత్ర వేడెక్కినాక నూనె వేసుకుందాం. ఈ సాంబార్కి ఏమి ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎర్రగడ్డ టమాటా వేగితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసాము. ఇప్పుడు ఆవాలు చిట్లిపోయింది, ఎర్రగడ్డ, కరివేపాకు. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇందులోనే తెల్లగడ్డ, ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు సాంబార్కి. ఇప్పుడు టమాటా వేసుకుందాం, దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కూరాకు నీళ్ళలో వేసాం కదా, దాన్ని బాగా అలిచేసి తీసుకునేస్తాము. వడగేసుకుంటే నీళ్ళంతా బాగా ఇంకిపోతుంది, అప్పుడు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్దగా ఉంది అనిపిస్తే మీరు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పప్పు చూద్దాం. చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం మెదుపుకుందాము. పప్పు ఇట్లా మెత్తగా చేసుకుంటే సాంబార్ బాగా కలిసి వస్తుంది కాబట్టి నేను మెత్తగా మెదుపుకునేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. అర్ధం మగ్గినాక మెంతాకు క్లీన్ చేసుకున్నాం కదా, మెంతాకు వేద్దాము. ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు మెంతాకు కానీ క్లీన్ చేసుకునేసారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత దీనికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాము, రుచికి సరిపోయినంత. సాంబార్ పొడి 1,
1.5 స్పూన్ వేస్తున్నాను. నా సాంబార్ పొడి స్పూన్ కొంచెం పెద్దదండి, అందుకే అది అర్థమైనా కూడా ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పప్పు మెదుపు పెట్టుకున్నాం కదా, ఈ పప్పు పోసేద్దాము. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు గట్టిగా ఉంది. ఇట్లా గట్టిగా ఉంటే మనకు దోసకైనా ఇడ్లీకైనా తినేకి బాగుండదు, కాబట్టి నేను ఇంకా నీళ్ళు వేస్తున్నాను. మరీ గట్టిగానే ఉండకూడదు, పల్సగానే ఉండకూడదు, మీడియంగా ఉంటే తినడానికి బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. అది బాయిల్ అయ్యే గుద్దికి చింతపండు గొజ్జు తీసుకున్నామంటే వేసేసామంటే సరిపోతుంది. ముందుగానే నానబెట్టేసాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ 3 నాటి టమాటా వాడినాను కదండి, అదే దోశ ఇడ్లీకి అయితే అదే సరిపోతుంది పులుపు. నేను ఇక్కడ రైస్కి కూడా తీసుకుంటున్నాను, దానికి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. మీరు రైస్కి లేదు ఇడ్లీ దోశకే అంటే అదే సరిపోతుంది, ఆ పులుపే సరిపోతుంది టమాటాలో ఉండేది. చూడండి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు చింతపండు గొజ్జు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చింతపులుపు వేసినాం కదండి, ఇంకొక 5 నిమిషాలు ఉడక పెట్టుకుంటే సరిపోతుంది. ఆ లోపల మనం దోశకి రెడీ చేసుకుందాం. చూడండి సాంబార్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మన హెల్దీ అయినా మెంతి సాంబార్ రెడీ అయిపోయిందండి. అసలు సిసిలైనా సజ్జ దోశ చేసుకుందాం. ఇప్పుడు పొద్దున్న అందరికీ టిఫిన్ ఇదే అండి, మధ్యాహ్నానికి మాత్రం రైస్ పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కే లోపల మనం పిండి కలుపుకునేద్దాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ మీకు రుచికి సరిపోయినంత వేసుకోండి, ఎందుకంటే సాంబార్లో వేస్తాం కదా, కాబట్టి రుచికి సరిపోయినంత సాల్టు. ఇందులో నీళ్ళు. ఇది గట్టిగాను ఉండకూడదు, పలచగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి. మనం దోశల పిండి కలుపుతాం కదండి, అలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. పెనం వేడెక్కింది. ఇప్పుడు దీంతో బాగా రుద్దుకునేద్దాము. ఎర్రగడ్డ తీసుకున్నానండి, ఇంకేదో తీసుకునింది అక్క అనుకున్నారు, ఎర్రగడ్డ. ఇంకొకటండి, దోశ పిండిలో నేను ఇక్కడ సోడా కూడా వాడలేదు, సాల్ట్ మాత్రమే వాడాను. ఇప్పుడు దోశ వేసుకుందాం. మీకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి, కొంచెం లావుగా కావాలంటే లావుగా వేసుకోండి, మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. ఇప్పుడు మీకు నూనె కావాలన్నా నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు. ఇక్కడైతే నూనె వాడుతున్నా నేను, నా కూతురు తినదు నెయ్యి. ఇలా ప్లేట్ పెట్టుకునే దానివల్ల దోశ బాగా కాలుతుంది, కాబట్టి ఇట్లా పెట్టుకోండి. అయిపోయిందండి, దోశ చూద్దాం. చూడండి దోశ బాగా లేస్తుంది. ఇప్పుడు దోశ చూద్దాం. మీకు కావాలంటే రెండో పక్క తిప్పించుకోండి, మాకైతే ఒక పక్క కాలేదే ఇష్టమవుతుంది, కాబట్టి నేను ఇలానే మడిచేస్తున్నాను. చూడండి నార్మల్ దోశ ఎలా క్రిస్పీగా వస్తుందో అలానే వచ్చింది. అంటే స్మెల్ కూడా దోశలాగానే ఉంది అండి, స్మెల్ కానీ చాలా బాగుంది. పాపకు టైం అయిందండి, దోశ ఇచ్చేద్దాము టిఫిన్. మా కప్పుల్లో అంతా పోసే అలవాటు లేదండి, ఇలానే పోసి ఇచ్చేది. ఎందుకంటే ఇలా పోసినామంటే దోశకి బాగా నానుతుంది, తినేకి బాగుంటుంది. కాబట్టి పాపకైతే ఇలా పైన పోసేది చాలా ఇష్టము. ఇందా నాని, మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా నూనె.
చూడండి మన మసాలా దోశ ఎట్లా క్రిస్పీగా వచ్చిందో అలా వచ్చింది. రాండి దోశ తిందాం, అందరూ టిఫిన్ చేద్దాం. ఇప్పుడు చాలామందికి ఒక్క పక్కే కాలితే నచ్చదు కదండి, అలాంటి వాళ్ళ కోసము అలాంటి వాళ్ళు ఇలా తిప్పించుకోండి సరిపోతుంది. చూడండి మన మసాలా దోశ ఏ కలర్లో వచ్చిందో అలా వచ్చింది. మీకు త్వరలోనే మసాలా దోశ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్నే మసాలా దోశ చేసుకోవచ్చండి. కారం చేసేసి కారం అప్లై చేసేసి దానికి ఆలు తాలింపు చేసుకున్నామంటే మసాలా దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు కాలింది, దీన్ని ఇలా తిప్పించుకుందాము. ఇప్పుడు పాపకి ఇచ్చేసొద్దాం. చూడండి 3 దోశలు కాదు, ఇది 5 దోశలు తిన్నా డయట్లోనే ఉంటాం, ఎందుకంటే సర్దులు కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మరెన్నో చేసుకుందామండి. టేస్ట్లోను, క్వాలిటీలోను, హెల్త్లోను ఎందులోనూ రాజీ పడదు. మీరు రాజీ పడకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.